ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను శ్రీలత, హెర్బా లైఫ్ సర్టిఫైడ్ వెల్నెస్ న్యూట్రిషన్ కోచ్. ఈరోజు నేను మీకు హెర్బా లైఫ్ వారి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ గురించి చెప్పడానికి వచ్చాను. దీని యూజెస్, దీని బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు వాడాలి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ హెర్బా లైఫ్ న్యూట్రిషన్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్లో మనకి 6 to 7 గ్రామ్ ఫైబర్ అనేది వస్తుంది. ఈ ఫైబర్ అనేది మనకి ఎందుకు వాడతామంటే, ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉండదో, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా బ్లడ్లో షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది వాడుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. మన స్టమక్లో వేస్ట్ని తీసేయాలనుకుంటే మనము ఫైబర్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఆ ఫైబర్ అనేది మనకి ఎక్కువ క్వాంటిటీలో రావాలంటే ఈ ఫైబర్ కాంప్లెక్స్ వాడడం వల్ల మనకి 6 to 7 గ్రామ్స్ అనేది మనకి వస్తుంది. ఇంకా మనకి ఫుడ్లో కూడా ఫైబర్ ఉంటుందండి. అది ఏమేమి ఫుడ్ అంటే, మనము గ్రీన్ కార్న్ ప్లస్ బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, ఓట్స్, బీన్స్లో మనకు బాగా ఫైబర్ అనేది లభిస్తుంది. వాటితో పాటు ఈ ఫైబర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు డైలీ కావాల్సిన ఫైబర్, పీచు పదార్థం ఏదైతే ఉంటుందో అది మనకు డైలీ తీసుకున్న ఫుడ్తో పాటు ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకు దొరుకుతుంది. మనం రోజు 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అంటే పీచు పదార్థం తీసుకోవాలండి. మనం తీసుకున్న ఫుడ్ నుంచి అంత వస్తుందా అంటే రాదు. సో మనకు మిగతా ఎక్స్ట్రా అడిషనల్గా కావాలనే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఫైబర్ అనేది మనం ఈ ఫైబర్ కాంప్లెక్స్ ద్వారా మనం తీసుకోవాలి. ఈ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ని మనం డైలీ 2 times తీసుకోవాలండి. మనం డైలీ వాడే షేక్స్తో పాటు కలుపుకొని తాగొచ్చు, లేదా వాటర్లో కానీ కలుపుకొని తాగొచ్చు. వాటర్లో 250 ml వాటర్లో 2 spoons కలుపుకొని కూడా తాగవచ్చు, లేదా మజ్జిగలో కానీ జ్యూస్లో కానీ ఇలాగైనా తాగడం వల్ల మనకి బాడీకి డైలీ కావాల్సిన ఫైబర్ అనేది మనకు కరెక్ట్గా అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఫైబర్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అనే విషయం. ఇది తీసుకోవడం వల్ల మనం బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా తొలగించబడి బెస్ట్ డైజెషన్ సిస్టమ్ అవుతుంది, బెస్ట్ మోషన్ కూడా క్లీన్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఫైబర్ కాంప్లెక్స్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి, కాల్ కానీ చేయండి. థ్యాంక్ యూ.